హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. ఇప్పుడు నేను ఈ మోడల్స్తో వేస్తున్నానండి. ఇంతకుముందే ఒక 10 తులాలు తెచ్చిపోయింటిని. దీంతో మోడల్ వేస్తున్నా. ఆ క్రిస్టల్స్ తీసుకున్నా. బ్లూ కలర్ శారీ అండి. ఆడ శారీ కూడా కనిపిస్తుంది. గ్రీన్ కలర్ది అది వచ్చింది, దానిపైన సిల్వర్ వచ్చింది. అందుకోసం అని చెప్పి క్రీమ్ కలర్ యూస్ చేస్తున్నాను నేను. ఈ క్రీమ్ కలర్వి ఇవి పట్టుదారాలండి. పట్టుదారాలు తీసుకున్నాను. అన్నీ ఇట్లా టాజిల్స్ కట్టుకున్నానండి. టాజిల్స్ అనేది నేను నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీకు పట్టుదారాలతో ఎలా వేయాలి ఏంటని 3-4 రకాలు ఉన్నాయండి. అంటే మనం కుచ్చులు ఎలా రెడీ చేయాలి ఏంటి అనేది చూపిస్తాను నేను. కానీ శారీకి ఇప్పుడు ఈ మోడల్ వేసానండి, చాలా బాగా వచ్చింది నాకైతే. ఎలా వేయాలి ఏంటి అనేది మీకు చూపిస్తాను. ఇక్కడ ముడి వేయాలండి. ఇవి 7 పోగులు తీసుకుంటే ఇటు 7 ఇటు 7 14 పోగులు అవుతాయి. ఇలా ఇక్కడ దగ్గరికి తీసుకొని ఇప్పుడు స్టార్టింగ్ కదండి, ముడేసినాము ఆల్రెడీ. అక్కడ 2 ఏమో అయిపోయినట్టున్నాయి. 3 4 అండి. ఎప్పుడైనా వేసేటప్పుడు నీట్గా ఈ పోగులు అనేది ఇట్లా నీట్గా అనుకోండి. ఇలా నీట్గా అనుకోండి వేసేటప్పుడు. అన్నాక ఇప్పుడు ఒక టాజిల్ తీసుకోండి. టాజిల్ తీసుకున్న తర్వాత ఇవి పీసులు అనేది మనం ఎంత కట్ చేసినా ఈ టాజిల్కి కింద వస్తూనే ఉన్నాయండి. అది అర్థం కావడం లేదు నాకు. వాడికి చాలా నీట్గా చేస్తున్నాయి, ఈ మధ్య నీట్గా వస్తున్నాయి కూడా. వేసి అలవాటు అయినందుకు ఏమో. లేకుంటే కనుక ఫస్ట్ కొంచెం కష్టంగా ఉన్నాయి అది టాజిల్స్ వేయాలంటే కూడా నాకు. పక్కనే 4 సార్లు వేయండి ఇవి. ఇలా 4 సార్లు వేసిన తర్వాత ఫస్ట్ చిన్న బీడ్ తీసుకోండి. తర్వాత క్రిస్టల్ తీసుకోండి. నేను ఎలా ఎక్కిస్తున్నానో అలా ఎక్కించేసుకోండి. ఇవి చిన్నవి 2 పూసలు ఎక్కించాలి చూడండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కించిన తర్వాత ఈ వైట్ కలర్ది ఇది చూడండి. వైట్ కలర్ది ఇలా వచ్చినాయి షేప్స్ ఇలా. మళ్ళీ తర్వాత చిన్న బీడ్ ఒకటి, క్రిస్టల్ ఒకటి, మళ్ళీ చిన్నది ఒకటి. మీకు అన్నీ ఒకసారి ఎక్కించినాక చూపిస్తాను చూడండి. ఇలా చూడండి, ఇలా ఎక్కించుకోవాలి. 1 క్రిస్టల్, 2 ఇది, మళ్ళీ చిన్నది ఇదొకటి, ఇదొకటి. ఇలా ఎక్కించిన తర్వాత ఈ చిన్న బీడ్ వదిలేసి ఈ క్రిస్టల్ కానుంచి చిన్న పూస 2 mm బీడ్ అనుకుంటా ఇది. పైన 2 mm బీడ్ చిన్న పూస వరకు ఎక్కించేసేయండి పైకి. ఇట్లా ఎక్కించి ఇలా వస్తుంది. ఏం కాదు, ఇట్లా దగ్గరికి లాగేసుకోండి నిదానంగా. ఎందుకంటే ఇన్ని పోగులు ఉంటాయి కాబట్టి చిక్కు పడుతుంది మనకు. జాగ్రత్తగా లాగేసేయండి పై వరకు. లాగినాక ఇంకా కొంచెం లూజ్ అని అనిపిస్తే కనుక ఇలా కింద పట్టుకొని ఇలా గట్టిగా పైకి లాగేసేయండి. వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ చిన్న పూస ఒకటి, క్రిస్టల్ ఇలా ఇది ఎక్కిచ్చేసి ఇక్కడ పక్కనే, ఎక్కువ దూరం కూడా అవసరం లేదు మనకి, పక్కనే ఎక్కిచ్చేసి ఇట్లా 4 టైమ్స్ ఎక్కిచ్చేసేయండి. చూసారా, ఇలా వస్తుంది. బాగా ఒక బటర్ఫ్లై షేప్లో వచ్చేసింది మనకి. మళ్ళీ ఇక్కడ ఒక టైటిల్ తీసుకోవాలి.
ఇలా అంతా వేసుకుంటూ వెళ్ళిపోవడమే. నెక్స్ట్ ఊకే వేసి మీకు డైరెక్ట్ చూపిస్తానండి. ఇలా అన్నీ ఎక్కించిన తర్వాత ఈ పూసను వదిలేసి ఈ పై వరకు అండి క్రిస్టల్, ఒక చిన్న బీడు వైట్, మళ్ళీ చిన్న బీడు అంతే. ఇట్లా ఇలా పై వరకు అనేసేయండి. ఇప్పుడు పైన మళ్ళీ ఒక క్రిస్టల్ స్మాల్ అండి. ఇలా ఎక్కించుకొని ఇక్కడ అంతే ఫ్రెండ్స్. 4 టైమ్స్. కానీ నాకెందుకో ఈ మధ్య ఇట్లా వేస్తుంటే చాలా ఈజీగా అయిపోతుంది అన్నట్టు అనిపిస్తుంది నాకు. టాజిల్స్ కట్టుకోవడమే లేట్ మనకి. చీరకు ఒక గంట కంపల్సరీగా గంట ఎప్పుడైనా ఏ చీరకైనా కూర్చున్నామంటే ఇవే కాదు మామూలుగా దీంట్లో ఉన్నాయి కదా, గ్రాండ్ లుక్ కనిపిస్తుంది మనకు, మోడల్స్ నీట్గా ఉంటాయి కదా, మన మోడల్స్ మనం అన్నీ ఎక్కించుకోవచ్చు అన్నట్లు నేను ఇట్లా ట్రై చేస్తున్నాను. తీసుకోవచ్చు ఫ్రెండ్స్, దీనికి మనం 300. ఎందుకంటే క్రోషెట్ వాళ్ళే నార్మల్గా తీసుకుంటున్నారు. అది కాక నేను ఇవి పట్టు దారాలు వేశాను, నార్మల్ థ్రెడ్స్ కాదు. పట్టు దారాలు ఉన్నందుకు నేను కొంచెం పెద్దగా, అంటే ఎందుకంటే నేను వేసే కుచ్చు కంటే కొంచెం పెద్దగా ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఎలా కట్ చేయాలంటే ఇలా మళ్ళీ ఒకసారి దీనిలో ఇంచే తీసేసి కుచ్చులో ఇంచే ముడి ఇట్లా తీసి మళ్ళీ ఇట్లా లోపలికి వచ్చి పక్కదానికి వేసి కట్ చేసేసేయండి. ఇంకా చాలు. వేసిన తర్వాత అక్కడ వేసిన కాడ ముడి కాడ ఉంటుంది కదా, అక్కడ గమ్ వేసేయండి, ఆడికి అయిపోతుంది. అంతే ఫ్రెండ్స్. చెప్పాను కదా ఈ పీసులు అనేసి ఇక్కడికి వచ్చిన తర్వాత పీసులు అనేది ఇక్కడ కట్ చేసేయండి. ఇక్కడ పీసులు వస్తున్నాయి అన్నాను కదా, అంటే కొన్ని పట్టుదారాలు ఎట్లా అంటే నార్మల్గా పీసులు వస్తున్నట్లు అనిపిస్తున్నాయి నాకు. ఒకసారి మొత్తం చూసేసేయండి. మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక న్యూ మోడల్తో మళ్ళీ ముందుకు వచ్చేస్తానండి.